హే ఆల్, వెల్కమ్ టు ప్రతిభ 2.0. అండ్ ఇవాళ వచ్చేసి మీరు తమ్లైన్ చూసుంటేనే మీకు అర్థమైపోయి ఉండొచ్చు రిలయన్స్కి అయితే వచ్చామని చెప్పి. అవును, ఇప్పుడైతే మనం రిలయన్స్లో ఉన్నాం ప్రజెంట్ అయితే. అండ్ ఇదైతే స్టార్టింగ్ ఎంట్రన్స్లో రైట్ సైడ్ అయితే మనకి టోటల్ క్లాత్స్ అయితే ఉంటాయి కదా. సో ఇదైతే గర్ల్స్ సెక్షన్ అండ్ దీని ముందు అయితే బాయ్స్ సెక్షన్ అయితే ఉంటుంది. నేను మీకు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మొత్తం టాప్స్ అండ్ కుర్తాస్ అయితే ఉంటాయి, లైక్ పంజాబీ అలా అయితే ఉంటాయి. అండ్ పక్కన వచ్చేసి మనకి రో ఉంటుంది, ఒక రో. ఆ రోలో మాత్రం లెగ్గిన్స్ లైక్ అలా అయితే ఉంటాయి. అండ్ ఇక్కడైతే కూల్ డ్రింక్స్ కేసెస్ అంటారు కదా, అంటే సింగిల్ పీస్ కాకుండా ఒక లైక్ క్లాత్ బండిల్స్ ఎలానో అలాగా కూల్ డ్రింక్స్ కూడా కేసెస్, సెట్ తీసుకుంటే అలా తీసుకోవాలనుకుంటే మనం అక్కడ తీసుకోవచ్చు. అండ్ ఇదైతే వింటర్ కదా, సో ఈ వింటర్ సీజన్లో మంచి హుడీస్, స్వెటర్స్ చాలా బాగున్నాయి ఇక్కడైతే. అండ్ ఇవైతే మొత్తం నైట్ వేర్. ఇదిగోండి ఇక్కడే నాకైతే అసలు చాలా బాగా అయితే నచ్చింది. ఎంత బాగుందో చూసారా, చాలా బాగుంది కదా. దీని ప్రైస్ వచ్చేసి అయితే మనకి 900 అయితే పడ్డది. అండ్ ఇవి అయితే హుడీస్. అండ్ అటు సైడ్ అయితే మెన్స్ వేర్ అని చెప్పా కదా, అటు సైడ్ మొత్తం బాయ్స్ అని చెప్పేసి. ఇవైతే బాయ్స్వి. అండ్ నాకైతే ఆ స్వెటర్ బాగా నచ్చింది, ఈ స్వెటర్ అయితే. అండ్ నేనైతే ఆ స్వెటర్ని అయితే తీసుకున్నాను, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ చూడండి చాలా బాగున్నాయి. అండ్ గర్ల్స్ అయితే అయిపోయింది, ఇప్పుడైతే మనం బాయ్స్ రోకి వచ్చాము. ఇక్కడైతే కిడ్స్కి చూసారా ఎంత బాగున్నాయో అసలు. సెట్స్ చాలా బాగున్నాయి, ఫెస్టివల్ వేర్ కానీ లేదా ట్రెడిషనల్గా అదైతే చాలా బాగుంది. అండ్ అక్కడ వచ్చేసి బాయ్స్కి స్వెటర్స్. అండ్ ఇవన్నీ నైట్ వేర్ అండ్ లైక్ జీన్స్ టైప్లోనే ప్యాంట్స్ ఉంటాయి కదా, సో అవి. అండ్ ఇక్కడైతే టీషర్ట్స్. అక్కడైతే గర్ల్స్ ఉందని చెప్పా కదా, ఇటు సైడ్ అయితే బాయ్స్ది. మనకి జస్ట్ ఎంట్రన్స్ అవ్వగానే రైట్ సైడే ఉంటుంది. రైట్ సైడ్ మాత్రమే క్లాత్స్ ఉంటాయి, అది కూడా ఫుల్ రో మొత్తం కాదు, అంటే హాఫ్ వరకు క్లాత్స్ ఉంటాయి. అండ్ అటు సైడ్ అయితే క్లాత్స్ అయిపోయినాక ఇటు సైడ్ వచ్చాము. ఇక్కడైతే ప్రతిసారి గెట్ 1 బై 1 ఫ్రీ అనే ఉంటుంది. సో ఇవైతే మనకి ఆఫర్ ఉన్నట్టు. అండ్ దాని ఆఫర్ ఆపోజిట్ అయితే 99 రూపీస్ ఆర్ 49 రూపీస్, అంటే 100 రూపీస్ లోపు కానీ 50 రూపీస్ లోపు కానీ మనకైతే అక్కడ ఐటమ్స్ అయితే దొరుకుతాయి. అండ్ ఇదైతే బాల్స్ నాకైతే చాలా బాగున్నాయి, చూడటానికి బాగుంది. అండ్ నేనైతే ఆడాను, చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి పర్ఫ్యూమ్స్. ఇప్పుడు ఇదైతే మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్లో సెకండ్ రో. ఇక్కడ వచ్చేసి చూసారు కదా టీత్ పేస్ట్ అండ్ బ్రషెస్ అయితే ఉన్నాయి. అండ్ దాని పక్కన వచ్చేసి బాడీ లోషన్స్. అండ్ ఇవి తెలుసు కదా మనకి డిషెస్ వాష్ చేసుకోవడానికి లిక్విడ్స్. అండ్ అవైతే హ్యాండ్ కర్చీఫ్స్ అండ్ టవల్స్, ఇవి బెడ్షీట్స్. ఐ థింక్ మీకు అర్థమవుతుందనే అని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి జస్ట్ నార్మల్ స్మాల్ థింగ్స్. నాకైతే ఇది కూడా బాగా నచ్చినాయి, స్టిక్కర్స్. స్ప్రింకిల్స్ అయితే చాలా బాగున్నాయి, అంటే బాగా మెరుస్తున్నాయి. సో నేను వెనక తిప్పేద్దాం అనుకున్నా, బట్ అది కింద పడిపోయింది. సో తీసేసి దాని ప్లేస్లో దాన్ని పెట్టేసా. అండ్ ఇప్పుడు ఇట్ సైడ్ అంటే ఇది ఫస్ట్ రో. ఇక్కడ చూసారా మామా ఎర్త్ వాళ్ళ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి, నేను మీకు మళ్ళీ చూపిస్తాను. ఇవన్నీ మనం వాషింగ్ మిషన్లో ఆర్ మన హ్యాండ్ వాష్ చేసేటప్పుడు, క్లాత్స్ వాష్ చేసేటప్పుడు అలా అయితే ఈ లిక్విడ్స్ వాడతాం కదా. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి మళ్ళీ డిషెస్. అంటే రిలయన్స్లో వచ్చేసి ఆఫర్స్ అయితే ఉన్నాయి.
మనం బయట ఒక సోప్ తీసుకుంటే బట్ రిలయన్స్లో 1+1 అని చెప్పేసి, లేదా 2+1 అని చెప్పేసి అలా అయితే ఉంది. అండ్ ఇవైతే బ్యాగ్స్, అండ్ ఇవైతే మనకి మంచి ఆఫర్లో ఉన్నాయి. అండ్ ఇవన్నీ అయితే బ్రాండెడ్. అక్కడైతే మీరు అబ్జర్వ్ చేశారా, స్కై బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అవి నిజంగానే స్కై బ్యాగ్స్. ఇటు సైడ్ వచ్చేసి జ్యూసెస్. ఇందాక మనం కేస్ ఎలా అయితే చూసామో ఇక్కడైతే సపరేట్గా ఉంటాయి. అండ్ ఇటు సైడ్ అసలు ఈ రో మొత్తం వచ్చేసి మనకి కిచెన్కి సంబంధించినవి అయితే ఉంటాయి. అండ్ ఇవి కూడా బ్లాంకెట్స్. చెప్పాను కదా మీకు అది మొత్తం అసలు కిచెన్కి సంబంధించినవి. అండ్ ఇవి వచ్చేసి గ్లాసెస్ అండ్ పింగాణి అంటే అందరికీ తెలిసిందే కదా. ఇవైతే మన ఇంట్లో ఉన్నాయి ఆల్రెడీ. అంటే సేమ్ అంటే అవే కాదు, మోడల్ వేరుగా ఉంటాయి. సో ఇవి కూడా బై 1 get 1 ఫ్రీ అని అయితే ఉన్నాయి. చూడండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఓన్లీ ఇట్ సైడ్ మొత్తం కిచెన్కి సంబంధించినవి మాత్రమే ఉంటాయి. అండ్ అవైతే కుక్కర్స్. అండ్ ఇక్కడితో అయితే మన కిచెన్ది ఎండ్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి చూసారు కదా, మీకు చూస్తేనే అర్థమైపోతుంది, బ్రెడ్ అండ్ రోలర్ అన్నీ ఉంటాయి. లైక్ బన్ ఐటమ్ మొత్తం అయితే అక్కడ ఉంటుంది. నేనైతే మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అండ్ ఇవి వచ్చేసి లంచ్ బాక్సెస్. ఇదేంటో నాకు కొంచెం డిఫరెంట్గా అయితే అనిపించింది ఈ మోడల్. లైక్ అది పట్టుకుంటే అదైతే క్లాత్ అయితే కాదు, లైక్ బెలూన్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంది అది కూడా. అంటే ఆ కవర్ కూడా మనకి అలానే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి గ్రీన్ పీస్, బఠానీ అండ్ ఫింగర్ చిప్స్, స్మైలీస్ అవన్నీ ఉంటాయి కదా, అవైతే అక్కడ ఉన్నాయి. అండ్ ఈ లోపల వచ్చేసి కూల్ డ్రింక్స్. మరి ఓవర్గా కూలింగ్ ఉండదు, అంత తక్కువగా కూలింగ్ ఉండదు. ఇక్కడైతే మీడియంగా అయితే మనకి కూలింగ్ అయితే ఉంటుంది. ఇటు సైడ్ వచ్చేసి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అయితే ఉంటాయి. ఆల్మోస్ట్ అసలు చాలా అంటే చాలా కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ వచ్చేసి ఓట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇటు వచ్చేసి మనకి అందరికి తెలుసు కదా, చెక్కలు, చక్కెరాలు, బూందీ అని చెప్పేసి, సో అవైతే ఉన్నాయి. అండ్ దీని ఆపోజిట్స్ ఓట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ కార్నర్ వచ్చేసి ఈ చివర చాక్లెట్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడైతే చూసారా, కింద అయితే క్యాండిల్స్ ఉన్నాయి. అండ్ పైన ధూపం వేసుకుంటాం కదా, అవి ఉన్నాయి. అండ్ పైన వచ్చేసి సాంబ్రాణి కడ్డీలు అయితే ఉన్నాయి. ఇవైతే హ్యాండ్ నాప్కిన్స్, హ్యాండ్ కర్చీప్ ఇవన్నీ. ఇందాక మీకు చూపించా కదా స్కై బ్యాగ్స్ అని చెప్పేసి, అక్కడైతే అవి ఉన్నాయి. అండ్ ఇక్కడైతే మొత్తం చూసారా టాయ్స్ బాగున్నాయి కదా. స్లిప్పర్స్ కూడా ఉన్నాయి ఇక్కడైతే. నాకైతే అక్కడ ఒక షూ మాత్రం నచ్చింది. అది మంచి బాగా స్ప్రింకిల్స్ అయితే ఉన్నాయి, చాలా స్ప్రింకిల్స్ ఉన్నాయి. కాస్ట్ అయితే 800, బట్ దానికైతే వర్త్ అనిపించింది ఆ కాస్ట్ కూడా. ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చింది, బట్ అది నా సైజ్ లేదు. అవి ఓన్లీ కిడ్స్కి మాత్రమే ఉన్నాయి. అండ్ అక్కడ ఆరెంజెస్ చూసారు కదా, చాలా అయితే చాలా బాగున్నాయి. రియల్గా కూడా చూడటానికి చాలా బాగున్నాయి, వీడియోలోనే కాదు. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి ఇదైతే చివరి రో, అంటే లాస్ట్ రో. స్టార్టింగ్లో అయితే మనకి ఆయిల్ ప్యాకెట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడైతే బాస్మతి రైస్, బిర్యానీ రైస్ అయితే ఉంది అక్కడ. సో చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి. మీకు కొత్తగా ట్రై చేయడానికి కూడా బాగున్నాయి. అంటే అవి చిన్న మినీ ప్యాకెట్సే. సో మీరు కొత్తగా చూస్తే ఆ బ్రాండ్ మీరు ట్రై చేయొచ్చు. అండ్ ఇవన్నీ వచ్చేసి స్పైసెస్. ఇక్కడ మొత్తం ఇటు సైడ్ వచ్చేసి లైక్ వంటకు కావాలి కదా, కందిపప్పు, మినప్పప్పు అని చెప్పేసి పెసలు, సో అవన్నీ అయితే అక్కడ ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి పికిల్స్ చూసారా, ఎన్ని వెరైటీస్ ఎంత బాగున్నాయో. చిన్న డబ్బా నుంచి పెద్ద బాటిల్ దాకా ఉన్నాయి అక్కడ పికిల్స్. అండ్ ఇవైతే నూడిల్స్.
అండ్ అవైతే మ్యాగీ. ఇక్కడ మనకి మళ్ళీ లెఫ్ట్ సైడ్ వచ్చేసి నేను వీడియో తీయలే కదా, బట్ ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి వడియాలు అంటారు కదా, లైక్ వడియాలు గొట్టాలు, సో అవైతే ఉన్నాయి. అండ్ రెడీమేడ్ పానీపూరీస్ కూడా ఉంటాయి. జస్ట్ మనం ఆయిల్లో వేయించేసుకుంటే మనకి పూరి అయితే మంచిగా పొంగి చాలా క్రిస్పీగా అయితే వస్తుంది. అండ్ రిలయన్స్ నుంచి అయితే వచ్చేసాము. ఇదైతే మన వెనుకలోనే బేకరీ. ఐ థింక్ కరెక్ట్గా అయితే 1 month అవుతుందేమో ఈ బేకరీ ఓపెన్ చేసి. ఇది మన మెయిన్ రోడ్ మీదే ఉంటుంది. అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ చాలా వర్త్ కూడా, ప్రైస్ కూడా. అండ్ ఏ ఫెస్టివల్ అయినా ఎన్నిసార్లు కేక్ తీసుకోవాలన్నా నేనైతే ఇక్కడే పర్చేస్ చేస్తాను. 99% అయితే ఇక్కడికే వస్తా. ఎంత చిన్న థింగ్ అయినా సరే అది చాలా ఫ్రెండ్లీగా, చాలా క్లోజ్గా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు మనల్ని. లైక్ క్లోజ్ ఫ్రెండ్స్ ఎలానో, లైక్ ఫ్యామిలీ మెంబర్స్ ఎలానో అంత మంచిగా అయితే మనల్ని రిసీవ్ చేసుకుంటారు. అదైతే చూసారు కదా. అండ్ ఈ బేకరీని కూడా మీరు ఒకసారి వెనుకొండలో ఉంటే ట్రై చేయండి. అండ్ మీకు వీడియో నచ్చితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.